అందరికీ జై బాబా. మనం ప్రభు ఇచ్చిన ఈ అద్భుత అవకాశంలో అది అలాగా అనే పుస్తకాన్ని చదువుకుంటున్నాం. అందులో విశేషాలు తెలుసుకుంటున్నాం. బాబా ఏం చెప్తారంటే అసలు విధేయత ఎలా ఉండాలి, భగవంతుని ఎలా సంతోషపెట్టాలి, సంస్కారాలు అంటే ఏంటి అనే విశేషాలతో పాటు కథలు కూడా చెప్తారు. అంటే మనకి కొంచెం ఒక కథ ద్వారా అయితే గమ్మును మనం పట్టుకోగలం కనుక కథల ద్వారా బాబా చెప్పడానికి చాలా ప్రయత్నం చేశారు ఈ పుస్తకంలో. తర్వాత ఇరిచ్ అంటారు సమయస్ఫూర్తి గురించి. నిన్నటి రోజు మనం తెలుసుకున్నాం. సమయస్ఫూర్తి అంటే బాబాతో ఉన్నప్పుడు ఆ సమయానికి అనువుగా, అంటే అబద్ధము ఆడకూడదు, అలానే నిజము చెప్పకూడదు. అలా సమయస్ఫూర్తిగా ఎలా ఉన్నామో కూడా ఇరిచి మాటల్లో ఎలా ఉన్నారో వాళ్ళు ఆ టైంకి ఎలా ఉండేవారో ఇరిచి మాటల్లో మనం తెలుసుకున్నామండి. ఈ రోజు నవజీవనం గురించి ఇరిచి చెప్తున్నారు. అది తెలుసుకునే ముందు ప్రభువుని దర్బార్లోకి ఆహ్వానిస్తూ ప్రార్థనా గీతాన్ని పాడవలసిందిగా జ్యోతి గారిని కోరుతున్నాం. జై బాబా అండి. జ్యోతి గారు. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా की जय। नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार, सकल चराचर जगदोद्धार नमो मेहरु बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहरु बाबा, जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूप, महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवन मीवा, इह परानंद जीवन मीवा भव भय भंजन परम पावन, भव भय भंजन परम पावन नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अज्ञानांधतनंतमु जेसी दिव्य विज्ञान दृष्टिनो संगी अरिषड्वर्गमु अंतरिंपगा, अरिषड्वर्गमु अंतरिंपगा अव्यय मोक्षं बनुग्रहिंपुमु, अव्यय मोक्षं बनुग्रहिंपुमु नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी अंदरिकी जय बाबा। జై బాబా అండి. జ్యోతి గారు ప్రార్థనా గీతంతో ఈ రోజు సహవాసు ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం అది అలాగా అనే పుస్తకంలో ఈరోజు నవజీవనం గురించి ఇరిచి తెలియజేస్తున్నారు. ఇరిచి మాటల్లో మనం తెలుసుకుందామండి. అవతారుడు ఎప్పుడూ కూడా చెప్పేసి వెళ్ళిపోడు, ఆయన సూచించి ఆచరించి చూపిస్తాడు. అలాంటిదే ఈ నవజీవనం కూడా. నవజీవనము అంటే ప్రజెంట్ ఉన్న దానితో తృప్తి నొందుతూ భగవంతుని ఇచ్చను అంగీకరిస్తూ జీవితం గడపడమే నవజీవనం. అదే కొత్త జీవితం. కొత్తగా ఏమి ఉండదు, కానీ ఉన్న జీవితం మనం నడుపుతూ ఉంటాం కదా, మన ఇష్టం, నా ఇష్టం, నాది, నాకు అని. అలా కాకుండా ఇక నుంచి కొత్త రకంగా, అంటే ప్రభు భగవంతుని మీదే పూర్తిగా ఆధారపడి జీవించడాన్నే నవజీవనం అన్నారని బాబా చెప్పారు. ఇక్కడ ఇరిచి ఏమంటున్నారంటే, మెహర్ బాబా జీవితంలో గడిపిన నిరాశమయ నిస్సహాయ జీవనాన్ని నవజీవనం అన్నారు. హరిద్వార్లో జరిగే కుంభమేళలో పాల్గొనేందుకు బాబా మోతీచూర్లో ఉండేందుకు నిశ్చయించారు. ఈ నవజీవనంలో జరిగిన కొన్ని సంఘటనలు మనకి తెలియజేస్తున్నాడు ఇరిచి. కుంభమేళ గణిత శాస్త్ర సంబంధమైన
సూర్య చంద్ర నక్షత్రాదుల స్థితులను బట్టి ఆయా తేదీల్లో జరుగుతుంది. అంటే ఈ కుంభమేళ ఏ ఏ తేదీల్లో జరుగుతుందో ఖచ్చితంగా చెప్పలేము. అది ఎలా జరుగుతుందంటే సూర్యుడు చంద్రుడు ఆ నక్షత్రాల స్థితిగతులు ఉంటాయి కదా, పగటి పూట రాత్రి పూట అని, దాన్ని బట్టి ఆ కుంభమేళ నిశ్చయమవుతుంది. ఎక్కడ? మోతీచూర్లో, హరిద్వార్లో జరుగుతుంట. ఆ తేదీలు అలా జరుగుతుంది. అక్కడికి లక్షలాది మంది సాధువులు, వందలాది మహాత్ములు ఈ సందర్భంలో హాజరవుతారు. మెహర్ బాబా దాదాపు 10,000 మంది సాధువులు సన్యాసుల్ని కలిశారు ఈ సందర్భంగా. ఇది చెప్తున్నాడు. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి వంగి తన నుదురు వారి పాదాలపై ఉంచి పాదాభివందనం చేసేవారు బాబా. ప్రతిరోజు తన శిష్యులతో నడుచుకుంటూ మోతీచూరు నుంచి హరిద్వార్ వెళ్ళేవారు. దాదాపు 20 కిలోమీటర్ల దూరం ఉండేది. అంత దూరం నడుస్తూ వెళ్ళి మళ్ళీ రోజంతా కుంభమేళ జరిగే ప్రదేశమంతా తిరిగేవారు బాబా. ఆ రోజుల్లో జరిగిన 3 కథలు మీకు తెలియజేస్తాను అంటున్నారు ఇరిచి. అంటే ఈ బాబా ప్రణాళిక ఎలా ఉండేదంటే, ఆ కుంభమేళకి వెళ్ళినప్పుడు అక్కడ సాధువులు మహాత్ములు ఉంటారు కదా, వాళ్ళలో 10,000 మందికి బాబా నమస్కరించారట. సన్యాసులు కలిశారు. కొంతమందికైతే వంగి ఆయన నుదురు వాళ్ళ పాదాలు తాకేలా పాదాభివందనం చేశారట. అలా ప్రతిరోజు చేసేవారు. అంతేకాకుండా ఈ పని అయిపోయాక ఒక 20 కిలోమీటర్లు నడిచేవారట. అంటే ఆ కుంభమేళా జరుగుతోంది, ఎలా జరుగుతోంది అనే ఆ విశేషాలు చూడ్డానికి కూడా ప్రభు ఆ ప్రదేశం అంతా తిరిగేవాడు అని చెప్తున్నాడు ఇరిచి. ఆ సందర్భంగా జరిగిన 3 సంఘటనలు మీకు తెలియజేస్తానంటూ, నవజీవనంలో మెహర్ బాబా పరిపూర్ణ అన్వేషకుని పాత్ర పోషించారు. ముఖ్యంగా మేళా సందర్భంలో ప్రతి సాధువుకు అసలు ఆ వ్యక్తి సాధువో దొంగో అవ్వచ్చునన్న విచక్షణ చేయకుండా అందరికీ వంగి పాదాభివందనం చేయడం ప్రత్యేకత అన్నారు. అంటే ఇంకక్కడ బాబా అందరిలోనూ భగవంతుని చూశారన్నమాట. అంటే అందరిలోనూ తనను చూసుకున్నారు. అందుకని ఈ బాబా ఏం చేసేవారంటే, వాడు దొంగ సాధువా, దొంగ ఇంకేమీ ఆలోచించేవారు కాదు. ఆయన కార్యక్రమం ఉద్దేశం వేరు కనుక ప్రతి వాళ్ళకి ఆయన వంగి పాదాభివందనం చేసేవారు. అది ఈ ఈ సంఘటనలోని ప్రత్యేకత అని చెప్తున్నాడు ఇరిచి. ఇలాంటి సాధువుల్ని రోడ్డు పక్కనో, వారుండే చోటనో కలిసేవారు. గంగా నది ఒడ్డునున్న అనేక ఆశ్రమాలను కూడా బాబా దర్శించారు. అలాంటి ఆశ్రమ సందర్శనాల్లో ఒక ఆశ్రమాధిపతికి వంగి పాదాభివందనం చేశాక ఆ మహంతు అంటే ఆ ఆశ్రమంలో ఉంటాడు కదా ఒక వ్యక్తి, అతను ప్రసాదాన్ని అందించాడు. మహంత్ కంటే సన్యాసి తెగకి నాయకుడు అనమాట. అంటే సన్యాసుల్లో కల్లా పెద్దవాడు అనమాట. వాడు బాబా ఇలా పాదాభివందనం చేయగానే ప్రసాదం ఇచ్చాట. అతనిచ్చిన ప్రసాదాన్ని తీసుకోకుండానే బాబా తన అలవాటు ప్రకారంగా అతన్ని కలవడం పూర్తి కాగానే గబగబా వెనక్కి మరలారు. మోతీచూరు తిరిగి వెళ్ళబోయే ముందు ఆ సాయంత్రం అకస్మాత్తుగా బాబా ఆ మహంతు చెప్పిన ప్రసాదాన్ని నేను అంగీకరించి ఉండవలసింది కదా అన్నారు నాతో. అంటే బాబా ఎప్పుడూ కూడా ఆ కార్యక్రమం అయిపోగానే క్షణాల్లో మాయమైపోయేవారండి అలాగా. ఇక్కడ కూడా అలాగే చేశారు బాబా అని చెప్తున్నాడు. అతను ఆ సన్యాసుల్లో పెద్ద సన్యాసి. అతని పాదాలకు నమస్కరించగానే బాబా వెనక్కి తిరిగిపోయారు. అతను ప్రసాదం ఇలా ఇవ్వబోతుంటే బాబా వెనక్కి తిరిగిపోయారు. తిరిగి వచ్చేసాక ఇంకా ఆ మోతీచూర్ నుంచి సాయంత్రం వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు బాబా సడన్ గా అన్నట, అయ్యో ఆ మహంత్ ఇచ్చిన ఆ ప్రసాదాన్ని నేను తీసుకుని ఉండవలసింది అన్నారు బాబా. అవును బాబా అన్నాను నేను. బాబా, ఒకవేళ నవజీవన కాలంలో అలాంటివి అంగీకరించరాదని నీవు తీసుకోలేదేమో అనుకున్నాను బాబా పొద్దున్న అన్నాను నేను బాబాతో. ఇది చెప్తున్నాడు. బాబా అలా ఎందుకు తీసుకోలేదు అని నేనేమనుకున్నానంటే, బాబా ఈ నవజీవన కాలంలో అలా తీసుకోకూడదు కదా, ఆ రూలేనా నువ్వు పాటించావేమో అనుకున్నాను బాబా అని ఇది చెప్తున్నాడు. బాబా అంటారు, అయితే నీవిప్పుడు వెళ్ళి ఆ ఆశ్రమాన్ని గుర్తించి ఆ మహంతుని కనుక్కోగలవా అనేసరికి కనుక్కోగలను అన్నాను బాబాతో నేను. వెంటనే వెళ్ళి ఆయన్ని కలిసి పొద్దుట ఆయన్నివ్వజూపిన ప్రసాదాన్ని తిరస్కరించినందుకు తన తరపున క్షమాపణలు చెప్పి ప్రసాదాన్ని అడిగి తెమ్మన్నారు బాబా. నేను వెళ్ళి ఆశ్రమాన్ని కనుక్కొని మహంతుని కలిశాను. ఆయన మళ్ళీ ప్రసాదాన్ని ఇచ్చేందుకు ఉత్సాహపడ్డాడు. ఆయనిచ్చిన ప్రసాదాన్ని తెచ్చి బాబాకివ్వగా బాబా ఎంతో సంతోషపడుతూ మిత్రులందరికీ దాన్ని పంచిపెట్టారు అని చెప్తున్నాడు ఇరిచి.
అక్కడ తను చేసిన దీని గురించి బాబా అనేసరికి ఇరిచ్ ఏమన్నాడు, నవజీవన రూల్స్ ప్రకారం నువ్వు తీసుకోలేదేమో అనుకున్నాను బాబా అంటే, బాబా అన్నారు పోనీ ఒక పని చెయ్యి. మరి చాలా చోట్ల తిరిగారు కదా! ఆ మహంత ఆశ్రమాన్ని నువ్వు ఐడెంటిఫై చేయగలిగితే, గుర్తుపట్టగలిగితే అక్కడికెళ్ళి ఆ ప్రసాదాన్ని తీసుకురాగలవా అంటే తీసుకొస్తానన్నాడు ఇరిచి. ఇరిచి వెళ్ళడం, ఆ ప్రసాదాన్ని తీసుకురావడం, అది బాబాకివ్వడం అన్నీ జరిగాయి. బాబా ఏం చేశారు, ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టారట. ఇరిచి ఏం చెప్తున్నాడంటే, మన నిత్య జీవితంలో జరిగే అతి చిన్న సంఘటన తీసుకొని బాబా నిజమైన ఆధ్యాత్మిక భావాన్ని తెలిపేందుకే అలా ఉపయోగించేవారేమో అంటున్నాడు. అంటే ఒక దైవీ మానవుడుగా ఆయన వచ్చినప్పుడు దైవంగా ఎలా ఉండాలి, మానవుడిగా ఎలా ఉండాలి చేసి చూపిస్తారండి ఆయన. మనకు ఒక చిన్న సంఘటన నవజీవనంలో జరుగుతుంది. ఒక అతను బాబాకి విడిదిస్తారు. అంటే మొత్తం ఇల్లంతా ఖాళీ చేసేసి కుటుంబం అంతా బయటికెళ్ళిపోతారు. మండలి బాబా. అక్కడ ఒక రేగిపళ్ళు చెట్టు ఉంటుంది. అసలు అద్భుతం అన్నమాట బాబా చేసే ప్రతి చర్య కూడా. అందుకే సూచించి, ఆచరించి చూపిన ఆచార్యవరేణ్యుడు అని ఈ అవతారంలో మెహర్ బాబాని ఎందుకు అంత అద్భుతంగా భాస్కర్ రాజు గారు వర్ణించారో మనకు అవగతం అవుతుందండి. ఆ రేగిపళ్ళు ఏం చేస్తారంటే కింద పడినవి గుస్తాజీ ఎవరో తీసుకుంటాడు. గుస్తాది తీసుకున్నాడని మిగిలిన వాళ్ళు తీసుకుంటారు. అది తింటారు. ఇది తెలిసి బాబా పిలుస్తారు వెంటనే. ఎందుకు తీసుకున్నావు అంటే కింద పడినవే కదా బాబా, అతని పర్మిషన్ తీసుకున్నావా, ఇంటి యజమాని పర్మిషన్ తీసుకున్నావా, నాకు చాలా కోపం వచ్చింది అంటారు బాబా. బాబా కోపం చూసి వీళ్ళు ఆశ్చర్యపోతారు. అసలు ఇది వాళ్ళేం దొంగతనం చేయలేదు, ఇది వాళ్ళ ఇల్లుకని ఇచ్చేశారు, కింద పడిన పండు తిన్నాము ఇదే చెప్తారు. అప్పుడు బాబా అంటారు ముందు ఆ యజమాని పిలవండి అని చెప్పి ఆ యజమాని పిలిచి మమ్మల్ని క్షమించండి, మేము చాలా తప్పు పని చేశామంటే ఆ యజమాని ఆశ్చర్యపోతాడు. తండ్రి ఈ సృష్టి అనేది ఆఖరికి ఈ ఇల్లు ప్రతిదీ మీకు ఇచ్చేసి మేము ఖాళీ చేసాం, ఇక మీది అని ఇచ్చినాక అది మీదే కదా, మీరే యజమానులు కదా, కాబట్టి ఆ చెట్టు యజమాని కూడా మీరే కనుక అందులో ఉన్న పళ్ళు తింటే తప్పేమీ లేదు బాబా అని చెబితే అప్పుడు బాబా చెప్తారండి, ఒక అతిథికి ఇవ్వవలసిన గౌరవాన్ని నువ్విచ్చావు. అప్పుడు నేనెలా ఉండాలి? అతిథిగానే ఉండి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. కానీ అందులో నీ పర్మిషన్ లేకుండా నేనేం చేయకూడదు. కాబట్టి నీ పర్మిషన్ లేకుండా వాళ్ళు పళ్ళు తీసుకున్నారు కనుక బాబా ఎన్నో సార్లు పాపం అతను ప్రాధేయపడతాడు. బాబా అలా కాదు, ఇది మీది, ఇదంతా మీది ఎంత చెప్పినా బాబా ఒప్పుకోరు. మానవ ధర్మంగా ఒక అతిథిగా ఒక ఇంటికొచ్చినప్పుడు ఎలాంటి రూల్స్, ఎలాంటి కట్టుబాట్లు పాటించాలో బాబా తెలియజేస్తూ అతనికి సారీ చెప్పి క్షమాపణలు అడుగుతారండి బాబా. నా మండలి చేసిన పొరపాటికి ఆయన క్షమాపణలు చూడండి. అంటే ఇలా ఉండాలి మానవుడిగా, ఒక పెద్దగా ఉంటే కనుక, లేకపోతే ఒక మానవుడిగా నువ్వు స్వధర్మంలో ఇలా ఉన్నప్పుడు, ప్రాపంచికంలో ఉన్నప్పుడు ఈ సూత్రాలు, ఈ ధర్మాలు, ఈ మర్యాదలు ఇవన్నీ పాటించాలని చెప్పి బాబాయే స్వయంగా అతని క్షమాపణ వెడుగుతాడు. అతని కళ్ళమ్మట నీళ్ళ పర్యంతరం అవుతాడు. కానీ యాక్సెప్ట్ చేయాలి బాబా చెప్పింది. అలాగా బాబా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇరిచి కూడా అదే చెప్తున్నాడు. ఆ ప్రసాదం తీసుకోవడం బాబాకి ఇంపార్టెన్స్ కాదు. కానీ ఆ ప్రసాదం అన్నది మానవుడికి నేర్పాలి. దాని ఇంపార్టెన్స్, అందులో ఎంత అద్భుత శక్తి దాగి ఉంది. అందుకే కదా బాబా ఫోటోలు పంచుతున్నప్పుడు కింద పడిపోతాయండి. బాబా వెంటనే దాన్ని అందుకుని కళ్ళకద్దుకుని మళ్ళీ తిరిగిస్తారు. అంటే ప్రతీదీ భగవంతుడు ప్రతి దాంట్లోనూ ఉంటాడు అని చెప్పడం కోసం బాబా చేసే చర్య. ప్రతీదీ కూడా మనం గమనిస్తే ఇక్కడ ఈడ్చి కూడా అంటారు, ఒక ఆధ్యాత్మిక భావన తెలిపేందుకే బాబా ఆ పని చేశారు. అంటే ప్రసాదంలో ఒక అద్భుత శక్తి దాగి ఉంటుందండి. ఎవరిచ్చినా ఏం చేసినా అది భగవంతుడికి వెళ్ళి మనకొస్తుంది కనుక అది ఒక అద్భుత చర్య చేస్తుంది. అది ఒక ఆధ్యాత్మిక భావన తెలపడం కోసం బాబా అలా చేశారని చెప్తూ, ఆ రోజుల్లో జరిగిన మరొక సంఘటన మీకు తెలియజేస్తాను అంటున్నారు. అంటే బాబా ఆ ప్రసాదం తినలే చూడండి. ప్రసాదం తెచ్చి పంచి పెట్టారు అని రాస్తున్నారిక్కడ. కాబట్టి అది మనకి తెలియజేయడం కోసం చేసిన చర్య. ఇంకొకటేంటంటే, ఒక రోజున మేము మోతీచూర్ నుండి హరిద్వార్ నడిచి వెళ్తున్నాం. దారిలో 2 కాకులు మైథునం చేయడం చూసాం. ఇది చాలా అరుదైన సంఘటన. మన పూర్వాచార ప్రకారం కాకులు మైథునం చేయడం ఎవరైనా చూడడం తటస్థిస్తే వారికి సన్నిహితులైన ముఖ్యమైన వారెవరో ఒకరు మరణిస్తారని నమ్మకముంది. మేము ఆహ్, మేము చూచినప్పుడు బాబా ఒక సాధారణ వ్యక్తిగా ప్రవర్తించారు. ఇప్పుడేదో ఒకటి చెయ్యకపోతే ఈ ఈ దుశ్శకున ఫలితంగా మనం సన్నిహితులొకరు మరణాన్ని నివారించలేము అన్నారు బాబా. అంటే అలా కాకులు ఉండడం చూడడం చూస్తే కనుక ఏదో ఒక దుస్సంఘటన జరుగుతుంట. బాబా ఏంటి దైవీ మానవుడు కదా! ఒక సాధారణ మానవుడుగా బాబా మాట్లాడుతున్నారు. మనం దీనికి ఏదో ఒకటి చెయ్యకపోతే ఇలా చూసినందుకు దాని ఫలితాన్ని మనం అనుభవించవలసి ఉంటుంది అన్నారు బాబా. ఈ మూఢనమ్మకం ఉండడంతో పెద్దలొక విరుగుడు సూచించారు. ఇటువంటి సందర్భాల్లో మనం గనక ఏదో ఒక మరణ వార్త ప్రకటిస్తే
దాని దోషం పోయి యథార్థ మరణం నుండి తప్పించుకోవచ్చును అన్నది విరుగుడు. అంటే ఏదో ఇది ఒక మూఢనమ్మకం అనుకోండి, ఏమనుకోండి. కానీ దానికి విరుగుడు కూడా ఉంది అని చెప్తున్నాడు రిచి. ఆ విరుగుడు ఎలాంటిదంటే, ఏదో ఒక మరణ వార్త ప్రకటిస్తే చాలట. ఆ ప్రకటన వింటే చాలట దోష నివారణ అయిపోతుంది. అప్పుడు ఎవరు మరణించరు అన్నది ఒక ఒక సూచన ఉంది. అది చెప్తున్నాడు రిచి. ఈ విరుగుడు గురించిన చర్చ బాబాతో చేసేటప్పుడు ఆ అగ్రహజనకమైన ఉద్రేక వాతావరణం రెచ్చగొట్టింది. దాంతో బాబా కల్పించుకుని ఢిల్లీలో ఉన్న కేకి దేశాయ్ అన్న బాబా ప్రేమికుడికి బాబా మరణించినట్లు తంతిబొమ్మన్నారు. అంటే అది అది జరగకపోయినా కూడా జరిగినట్లుగా వాళ్ళకి ప్రచారం చేయడం అనమాట. ఈ చర్చ జరిగింట. ఆ చర్చిలో ఏమైందంటే వాతావరణం కొంచెం వేడెక్కింది. దాంతో బాబాయే కల్పించుకున్నారట. ఇలా ఇది ఇది ఎప్పటికీ తెగదు. కాబట్టి ఢిల్లీలో ఉన్న కేకి దేశాయ్‌కి బాబా ప్రేమికునికి అతను బాబా ప్రేమికుడు అనమాట. బాబా మరణించినట్లు తంతి పంపమన్నారట. తన తన మరణ వార్త తనే స్వయంగా బాబా చెప్తున్నారు చూడండి. అటువంటి వార్త వింటే కేకి తట్టుకోలేడని మిత్రులమంతా అనుకున్నాం. బాబా యందు ఆయనకున్న ప్రేమ, భక్తి మాకు తెలుసు. కనుక ఇటువంటి వార్త విన్న వెంటనే అతడు గుండాగి మరణిస్తాడు అని భయపడ్డాం. అటువంటి టెలిగ్రామ్ వెడితే అతడి కుటుంబాన్ని దాన్నెలా తీసుకోగలదు? ఆ వార్త వినే తదితర ప్రేమికులెలా తట్టుకోగలరో మేము ఊహించలేకపోయాం. అటువంటి వార్త విన్నవారు మమ్మల్ని కలిసేందుకు ప్రయత్నిస్తే అది నవజీవన ఆజ్ఞలకు వ్యతిరేకం కాదా? కనుక అటువంటి తంతి పంపితే తీవ్రమైన ఉత్పాతాన్ని రేకెత్తించిన వాళ్ళమవుతాము. ఈ రకమైన చర్చ జరుగుతున్నంతసేపు ఇలా ఒకళ్ళకొకళ్ళు తర్జన భర్జన. అంటే బాబా ఇలా టెలిగ్రామ్ పంపమన్న వెంటనే అందరూ అనుకుంటున్నారు, ఎంత గొప్ప ప్రేమికుడు కేకి, ఇది విన్న వెంటనే అతను గుండె ఆగిపోతుంది. లేదా అతని కుటుంబ సభ్యులు ఏమైపోతారు? అతను చనిపోతే కుటుంబ సభ్యులు అనాథలైపోతారు. బాబా ప్రేమికులు ఏమైపోతారు? బాబా చనిపోయారని తెలిస్తే. అంతేకాకుండా బాబాని కలవడానికి వచ్చేస్తారు. కాబట్టి ఈ నవజీవన ఆచరణలకన్నీ ఇది వ్యతిరేకంగా ఉంది అనే వాగ్వివాదం జరుగుతోంది అక్కడ. ఈ రకమైన చర్చ జరుగుతున్నంతసేపు ఇదంతా ఒక ఆటగా బాబా తీసుకున్నట్లు కనబడినా ఆయన దీన్ని తీవ్రంగానే భావించారు. సాధారణ మానవుని పాత్ర ధరించి కత్తి మీద సాము చేయించారు బాబా మమ్మల్ని అని చెప్పాడు ఇరిచి. చివరికి బాబా మరణ వార్త ప్రకటించే కంటే మా సన్నిహిత మిత్రుడు మాతోనే ఉన్న పెండు మరణించినట్లు తంతి పంపేందుకు నిర్ణయించాం. మళ్ళీ ఓ గంట గడిచిన తర్వాత పెండు మరణించలేదని మరో తంతిని ఇవ్వాలనుకున్నాం. మేము హరిద్వార్ చేరగానే అనుకున్నట్లే 2 టెలిగ్రాములు పంపాం. అయితే తర్వాత కొన్నాళ్ళకి మాకు తెలిసింది ఏమిటంటే పై 2 టెలిగ్రాములు తారుమారుగా అందాయి. అసలు బాబా చేసే ఆ చర్య చూడండి. ఇంత డిస్కషన్ జరుగుతున్నా కూడా బాబా అంటే ఆయనకి తెలుసు ఇదంతా ఆయన లేలండి. ఆయన అలా చూస్తున్నారట. ఎలా చూస్తున్నాడంటే ఆయన కూడా ఒక సాధారణ మానవుడిగా ఇన్వాల్వ్ అయిపోయాట ఆ చర్చలో. ఇలా కాదు, అలా ఇస్తే ఇలా ఆయన కూడా అది ఎలా ఉందంటే ఆ మానవుని పాత్ర కత్తు మీద సాములా చేశాడు బాబా అని చెప్తున్నాడు రిచి. అది చాలా కష్టమండి. ఎందుకంటే దైవంగా ఉండి దైవంగా ఉండొచ్చు. మానవుడిగా ఉండి మానవుడిగా ఉండొచ్చు. దైవీ మానవుడిగా ఉండడం చాలా కత్తి మీద సాములు లాంటిదనమాట. కాబట్టి దేన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. మానవుడిగా ఉన్నప్పుడు దైవ లక్షణాలు బయటపడిపోతూ ఉంటాయి. దైవంగా ఉన్నప్పుడు మానవ లక్షణాలు బయటపడిపోతూ ఉంటాయి. కాబట్టి వీటిని కంట్రోల్ చేసుకోవడం దాని గురించి చెప్తున్నాడు ఇరిచి. అది ఒక కత్తి మీద సాము లాంటిది ఆ మానవుని పాత్ర బాబాకి అని చెప్తున్నాడు ఇరిచి. ఆఖరికి ఏమైంది, వద్దొద్దు బాబా గురించి కాదు, పెండు మరణించినట్టు చేద్దాము. ఎందుకంటే గబుక్కుని రియాక్ట్ అయిపోతారు. బాబా మరణించారంటే ప్రేమికుల్లో కూడా అలజడి వచ్చేస్తుంది. అదే ఒక మండలి అనుకోండి, అంత అలజడి ఉండదు అని చెప్పి పెండు మీద తోసేశారు. ఆఖరికి పెండు చనిపోయినట్లు ఒక టెలిగ్రామ్, మళ్ళీ అది నిజమైన వార్త కాదు, పెండు ఆరోగ్యంగా ఉండి 2వ టెలిగ్రామ్ 2 పంపించేశారట. 2 పంపించేశాక ఆ టెలిగ్రామ్లు రివర్స్ అయ్యాయటండి. ముందు ఏం వెళ్ళింది, పెండు ఆరోగ్యంగా ఉన్నాడు. తర్వాత ఏం వెళ్ళింది, పెండు చనిపోయాడు. ఇలా వెళ్ళాయి. అది అది చెప్తున్నాడు రిచి. అయితే తర్వాత కొన్నాళ్ళకి మాకు తెలిసింది ఏమిటంటే పై 2 తంతులు తారుమారుగా అందాయి. వెనకది ముందుగా, ముందుది తర్వాత అందింది. కేకి దేశాయికి ఇచ్చిన ఈ తంతిలో పెండు మరణించలేదన్న సమాచారం చేరింది. కేకి దాన్ని చూచి అయోమయంలో పడ్డాడు. విషయం అర్థం కాలేదు. అంతలో మరో తంతి, పెండు మరణించాడు అని రావడంతో ఏ విధమైన గందరగోళం జరగలేదు. సుఖాంతమయ్యింది. అంటే అది బాబా లీల అని అవగతమైపోయింది కేకికి. ఎప్పుడైతే బాబా చేసే కమాల్ అలాగే ఉంటది.
మానవులుగా వాళ్ళు పంపించేశారు టెలిగ్రామ్‌లు. కానీ వాటిని ముందు వెనక చేసింది బాబా లీలండి. అంటే అక్కడ గందరగోళం సృష్టించి, ఆ విరుగుడు కోసం ఈ చావునే వంకబెట్టి, ఆ టెలిగ్రామ్‌లు తారుమారు చేసి, ఇక్కడ కేకి కూడా గందరగోళం అవ్వకుండా సుఖాంతం చేసేసారు బాబా కథ చూడండి. ఎప్పుడైతే 2 టెలిగ్రామ్‌లు ఇలా రావడంతో కేకి కూడా అర్థమైపోయింది ఇది బాబా లీల అని. అది ఏమాత్రం ప్రాముఖ్యత లేని అతి స్వల్ప విషయమైనప్పటికీ, బాబా ఏం చేసినా దానికెంతో విశిష్టత ఉంటుంది అన్నారు ఇరిచి. ఈ టెలిగ్రాముల కథ వెనక నిగూఢంగా ఉన్న భావం ఏమిటో నేను చెప్పలేను కానీ, మామూలు ప్రాపంచిక స్థాయిలో మాత్రం మేము కాలినడకన హరిద్వార చేరేందుకు చేసే ప్రయాణంలో ఈ కాకి, మైదూన సంఘటనలో జరిగిన సంభాషణ మీకు చెప్పాను అని చెప్తున్నాడు ఇరిచి. అంటే ఈ నడక దారిలో జరిగిన ఈ సంభాషణ అంతా మనకి తెలియజేశాడు. దీని పర్యవసనం, దీనివల్ల ఏం లబ్ధి ఇవన్నీ నాకైతే అవగతం కాలేదు కానీ, మీకు తెలియజేశానని చెప్తున్నాడు ఇరిచి. కాలం మాకు కొంత విరామాన్ని కలిగించింది. మా అందరి మా అందరికొక లీల వినోదమైంది. ఇది ఏమైందంటే ఈ చర్చించడం, ఇలా కాదు అలా అనడం, బాబా కూడా అంత మానవుల్లా ప్రవర్తించడం, ఇదంతా ఒక మంచి టైం గడిచింది మాకు. ఒక లీలా వినోదమైంది అని చెప్తున్నాడు ఇరిచి. ఇందులోని హాస్యం మాకు వినోదాన్ని కలిగించింది. ఏమో ఎవరు చెప్పగలరు? బహుశా ఈ 2 టెలిగ్రాములు బట్టి కేకి దేశాయికి, ఆయన కుటుంబానికి మాయలోని ఈ అశాశ్వతమైన జీవితం గురించి గుర్తించేటట్లు చేసి, ఎన్నటికీ మార్పులేని శాశ్వతమైన దైవ సత్యమొకటే యథార్థమన్న విషయం తెలుసుకోగలిగేందుకు సహాయపడ్డాయేమో మరి అన్నాడు ఇరిచి. అంటే ఒక రకంగా ఈ కాకి, మైదానం, ఈ నమ్మకం ఇదంతా ట్రాష్ బాబాకి తెలుసండి. కానీ ఒక అనుభవం ద్వారా, ఒక సంఘటన ద్వారా తెలియజేస్తే ఇందులో ఏదీ లేదు అన్నది అవగతమవుతుంది. లేదు ఇవన్నీ నమ్మకండి అని బాబా చెప్పారనుకోండి ఎవరు నమ్మరు. ఇలాంటి చర్య వల్ల ఏమవుతుందంటే ఇలాంటివన్నీ మూఢనమ్మకాలు అని మానవుడు అర్థం చేసుకోగలుగుతాడు. అదొకటి. నెక్స్ట్ కేకి దేశాయికి కూడా అర్థమవుతుంది బాబా యొక్క చర్య, ఆ లీలా విన్యాసం ఏదీ శాశ్వతం కాదు అన్న విషయం కూడా అతనికి ఈ టెలిగ్రామ్స్ ద్వారా యథార్థ సత్యాన్ని తెలుసుకుంటాడు అనేనా బాబా ఈ చర్య చేసి ఉండవచ్చని ఇది చెప్తున్నారు. కుంభమేళలో సాధు సందర్శన సమయమంతా మాకు ముఖ్యంగా బాబాకి ఎంతో శ్రమతో కూడి శుష్కింప చేసే కాలం. ఎందుకంటే బాబా ముఖ్యంగా ఈ వంగి నమస్కారాలు చేయడం అండి. నడుం నొప్పి వచ్చేసేట బాబాకి. వంగడం, నమస్కరించడం, మళ్ళీ లేవడం, మళ్ళీ 4 అడుగులు వేయడం, మళ్ళీ ఇంకో సాధువు కనిపిస్తే అలా ఒక 10,000 మందికో ఎంతమందికో బాబా వంగి నమస్కారాలు చేశారని నేను విన్నాను. నాకు అంకైతే గుర్తులేదు కానీ కొన్ని వేల మందికి బాబా వంగి పాదాభివందనం అంటే తల పాదాభివందనం అంటే ఇలా వంగి లేచిపోవడం కాదండి. తన తలని వాళ్ళ పాదాలకి తాకేవారు అంటే ఎంత బెండ్ అయ్యాడో తండ్రి మనం అవగతం చేసుకోవాలి. ఇక్కడ ఇది చదే చెప్తున్నారు. ఎంత శ్రమతో కూడి శుష్కింప చేసే కాలమో మీరు అర్థం చేసుకోండి. ఆ సాధు దర్శనం కోసం అంటున్నారు ఇరిచి. కాలినడకన చాలా దూరం నడవాలి. వందలాది మంది సాధువులకు బాబా వంగి పాదాభివందనం చెయ్యాలి. మళ్ళీ సాయంకాలం తిరిగి మోతీచూరు నడిచి వెళ్ళాలి. ఆ సమయంలో మా భోజనం నవజీవనంలో మాదిరే అతి స్వల్పంగా ఉండేది. రోజుకు ఒక్కసారి కొద్దిగా పప్పుతో చపాతీలు మాత్రం తినేవారం. మరి రోజంతా మేం బాబాతో గడపడం వలన ఈ మాత్రం స్వల్ప ఆహారాన్ని కూడా తయారు చేసుకునేందుకు మా నివాసాన్ని చేరాక చాలాసేపు పట్టేది. అందుకని స్థానికుడైన ఎవరైనా ఒక పిల్లవాడిని మా నివాసాన్ని పగలంతా కావలి కాస్తూ సాయంత్రానికి మా భోజనాన్ని వండి పెట్టేందుకు నియమిస్తే బాగుంటుందని సలహా చెప్పడం జరిగింది. అంటే ఎంత కష్టతరమైన జీవితాన్ని నవజీవనంలో తండ్రి మండలి అనుభవించారు ఇది చెప్తున్నాడు. ఇది చాలా శుష్కింపజేసే కాలం. అంటే బాబాని చాలా కష్టపెట్టే కాలం అన్నమాట ఈ సాధు సందర్శుల దర్శనం మనకి. దానివల్ల బాబా చాలా శుష్కించిపోయేవారు. ఆ తినే ఆహారం కూడా చాలా స్వల్పమైన ఆహారం కదా నవజీవనంలో. అందుకని వీళ్ళు ఇవంతా మళ్ళీ వీళ్ళందరికీ నమస్కరించి నడిచి మళ్ళీ మోతూచూరెళ్ళి కాసేపు ఉన్నాక వంట వండుకుని తినాలి. ఇదంతా చాలా ప్రాసెస్, చాలా అలసటగా అనిపించేది. అందుకని మేము ఏం చేసుకున్నామంటే ఒక నిర్ణయానికి వచ్చాం. ఒక పిల్లవాడిని మా నివాసంలో కాపలా ఉంచి మేము వచ్చే టైంకి భోజనం రెడీ చేసేస్తే కొంచెం రిలాక్స్ గా ఉంటుంది కదా, అందరికీ కాస్త సహాయం అందినట్టు ఉంటుంది అని చెప్పి ఒక పిల్లవాడిని ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాం మేము. అందుకు బాబా కూడా అంగీకరించారు. గిరిజనుడైన సద్పాల్ అనే సహృదయమైన పిల్లవాడిని నియమించడం జరిగింది. మేము తినే తిండి చూచి
అతను మేము రోజు చేసే శారీరక శ్రమకు తగ్గ ఆహారం తీసుకోవటం లేదని వ్యధ చెందడం మొదలెట్టాడు. కొద్దిగా నూనె కొని మేము తినే పప్పులో కలిపితే కాస్త బలంగా ఉంటుందని సలహా చెప్పాడు. అది విన్న బాబా ఇది ఒక మంచి ఆలోచనే అనుకుని ఒక డబ్బా నూనె కొని తెప్పించారు. మరుసటి రోజు రాత్రి మేము తిరిగి వచ్చేసరికి పప్పు ఇంకా ఉడకలేదు. ఎందుకు ఉడకలేదా అని మేము ఆశ్చర్యపోయాం. మేం వచ్చేసరికి వంట వేడివేడిగా ఉండాలన్న ఉద్దేశంతో మేము రాబోయే ముందు మమ్మల్ని చూచి వంట మొదలు పెట్టానని సత్వాలు వివరణ ఇచ్చాడు. ఈ ఆలోచనకెవరు అతడు తప్పు పట్టలేదు. అంటే అతన్ని ఎవరు తప్పు పట్టలేకపోయారు. ఇతన్ని ఏర్పాటు చేయడం, బాబా ఓకే అనడం, ఒక సద్బాల్ అనే కుర్రాడిని ఏర్పాటు చేశాడు. వాడేమిటంటే వీళ్ళు ఎంతో ఏదో శారీరక శ్రమ చేసేస్తున్నాడు. వాడికి తెలీదు. చేసేస్తున్నారు. మీరు దానికి తగ్గ తిండి తింటలేదు. కొంచెం మీరు తిన్న తిండిలో నూనెస్తే బావుంటుందంటే బాబా ఒప్పుకుంటారు. పాపం డబ్బా నూనె తెప్పిస్తారు కూడా. కానీ ఆ రోజు ఏమవుతుందంటే అతను వంట వండడం లేట్ అయిందట. ఎందుకు లేట్ అయింది అంటే వేడి వేడిగా మీకు వండి పెడదాం అనుకున్నాను అన్నట్ట. వాళ్ళందరూ కూడా మండలి వాళ్ళందరూ అనుకున్నట్టు కరెక్ట్ అయిన ఆలోచనే అనుకున్నారు. అయితే చివరికి పప్పు వడ్డించినప్పుడు సరిగ్గా ఉడకలేదు. మెత్తగా లేదు. మామూలు కంటే భిన్నమైన రుచి కలిగింది. ఎలాగో అలాగా మేము దాన్ని తిన్నాం. భోజనాలైనాక నన్ను బాబా దగ్గరలోనున్న పొలానికి వెళ్లి ఎడ్లకి పచ్చగడ్డి తెమ్మని పంపారు. దారిలో నాకు ఒక పెద్ద విరోచనమైంది. ఈ అతిసార బేద గురించి నేను ఇంటికి తిరిగి వచ్చే వరకు అంతగా పట్టించుకోలేదు. అంటే ఈ స్టమక్ అప్సెట్ అయిపోయింది. ఎందుకంటే పప్పు ఉడకలేదు కదా! తీరా మా స్థావరానికొచ్చేసరికి ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదే పరిస్థితి. మిత్రులందరికీ అతిసార బాధ మొదలైంది. కడుపులో నొప్పిగా ఉందని బాబా కూడా బాధపడిపోతున్నారు. నేను సత్వాల దగ్గరికెళ్ళి అవాల్టి భోజనం ఎలా తయారు చేశావని అడిగాను. రోజులా మామూలు పప్పు ఉడికిన తర్వాత కాస్త నూనె కలపడానికి బదులు ఆనాడు పప్పును ఉడికించడానికి ముందే నీళ్లతో కడగడానికి బదులు నూనెతో కడిగానని చెప్పాడు. డబ్బాలో మిగిలిన నూనె చూతును గదా! అందులోని 3 వంతుల నూనె వాడివేయటం అది జరిగింది. మేమంతా నలత చెందడంలో ఆశ్చర్యమేముంది అంటున్నాడు ఇరిచి. అంటే వాడు మంచి ఉద్దేశమే. వేడి వేడిగా అన్నం పెడదామనుకున్నాడు. తీరా వంట వండేసరికి ఆ పప్పు ఉడకలేదు. ఎందుకు పప్పు ఉడకలేదు అంటే వాడేం చేసాడు, మనం మామూలుగా అయితే పప్పు నీళ్ళతో కదా కడుగుతాం. వాడు నూనెతో కడిగేట. ఆ నూనెతో కడిగితే వాళ్ళకేదో బలమొస్తుందని. దానివల్ల ఏమైంది ఇరిచి, మండలి వాళ్ళు, బాబా కూడా కడుపు నొప్పితో బాధపడ్డారట. ఎందుకింత బాధపడ్డారు అని అడిగితే ఆవిడ చెప్తున్నాడు. తీరా చూస్తే ఆ నూనెతో కడగడం వలన డబ్బా నూనెలో సగం నూనె కడిగేయడంతో సగమే మిగిలిందని చెప్తున్నాడు ఇరిచి. ఈ సంఘటన జరిగిన తర్వాత మా ఆహార స్థితి మళ్ళీ చర్చకు వచ్చింది. నూనెకు బదులు నెయ్యికుంటే బాగుంటుందని నిర్ణయించడం జరిగింది. ఈ ఆలోచన వచ్చిన తర్వాత బాబా ఎప్పుడూ వద్దనలేదు. ఏ ఆలోచనైనా బాబా వద్దనరు. ఎందుకంటే ఎంత చెప్పినా కూడా మనం వినమండి. అది అనుభూతి అయ్యాక యెస్ బాబా చెయ్యం ఇంకా అంటాం మనం. ఆ అనుభూతి వచ్చే వరకు బాబా ప్రతి ఆలోచనని యెస్ యెస్ అని అంటారు. మరి తర్వాత ఈ ఆలోచన బాబా వీళ్ళు చేయడం, ఈ ఆలోచన విధానం, ఆ పర్యవసనం ఎలా అనుభవించారు? అంటే నెయ్యి వాడడం వల్ల ఏం బాధపడ్డారన్న సంగతి రేపు మనం తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. ఇప్పుడు ప్రభువుకి హారతి ఇవ్వాల్సిందిగా వైదేహి గారిని కోరుతున్నాం. अवतार मेहर बाबा की जय। आदि सचेतना शांति निकेतन नमो ब्रह्मा वो मेहरु प्रभु हारती अपनावो मेहरु प्रभु हारती अपनावो प्रेम दीप में हिय जलावो निबिड़ा अंधेरा मिटता पावो अपना सब कुछ तुम्हें चढ़ावो तुम मुझको सरसावो मेहरु प्रभु हारती अपनावो आदि सचेतन शांति निकेतन नमो ब्रह्म आवो मेहरु प्रभु हारती अपनावो जीवन की हर सांस हमारी बन जाए प्रभु
गति तुम्हारी। हे करुणाकर लीलाधारी, तुम करुणा बरसाओ मेहर प्रभु, आरती अपनावो। आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्मावो मेहरु प्रभु, आरती अपनावो। बने आरती जीवन मेरा, आदि अंत का लय हो घेरा। खुले नयन और दिक सवेरा, तुम मुझ में छजाओ मेहर प्रभु, आरती अपनावो। आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्मावो मेहर प्रभु, आरती अपनावो। मेहर प्रभु, आरती अपनावो। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय,